చాలామందికి ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ప్లాన్ ఎలాగ ఉండాలి అనేది. సో ఇవాళ మనం ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోస్తున్నాము. ఇందిరమ్మ ఇంటి క్రైటీరియా వచ్చేసి కాలం టు కాలం ప్లెంత్ ఏరియా, అంటే మనం కన్స్ట్రక్ట్ చేసిన ఇంటి గదులు లిమిట్ 400 SFT నుండి 600 SFT లోపు ఉండాలి. 400 SFTకి తగ్గకూడదు, అలాగే 600 SFTకి మించకూడదు. ఇక్కడ 75 గజాలలో మనం ఇచ్చిన ప్లాన్. సో ప్లాన్ ఎలాగ ఉండాలంటే హాల్, బెడ్రూమ్ అండ్ కిచెన్ అనేది సపరేట్ రూమ్స్గా మనం చూపించాలి. అటాచ్ బాత్రూమ్ అనేది కంపల్సరీ ఉండాలి. దీని తర్వాత స్లాబ్ అనేది మనం ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది 400 నుంచి 600 అడుగుల లోపే ఉండాలని ఏమీ లేదు. పేమెంట్ వచ్చేసి ముగ్గు కంప్లీట్ అయ్యాక మన దానికి సంబంధించిన ఎంపీడీఓ లేదా పంచాయతీ సెక్రటరీ ఆఫీసర్ వచ్చి మెజర్ చేసుకొని ఫోటో తీసుకొని వెళ్తారు. బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయ్యాక మీకు ఫస్ట్ పేమెంట్ 1 lakh రూపీస్ క్రెడిట్ అవుతాయి. కట్టుబడి మొత్తం పూర్తయిన తర్వాత సెకండ్ పేమెంట్ 1 lakh రూపీస్ వస్తాయి. స్లాబ్ వర్క్ కంప్లీట్ అయ్యాక 2 లక్షల రూపాయలు అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఫైనల్గా పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక 1 లక్ష రూపాయలు మన అకౌంట్లో జమ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన షరతులలో ఏది మిస్ అయినా కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. అలాగే మీ అకౌంట్లో కూడా డబ్బులు క్రెడిట్ అవ్వవు.